ఈ రాష్ట్రంలో అధికారంలో రాకముందు ఇండ్లు ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలను గుర్తించి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడం కోసం ఇస్తామని ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా కానీ ఇప్పటి వరకు పేదలను గుర్తించడం కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ ఇల్లు కట్టుకోవడానికి కోసం 5 లక్షలు ఇచ్చినటువంటి పద్ధతి లేదు. 6 గ్యారెంటీల పేరు మీద అడావడి చేసి తీసుకున్నటువంటి దరఖాస్తులు విభజన చేసి ఇప్పటి వరకు లక్ష్యాలని ప్రకటించినటువంటి పద్ధతి లేదు. తక్షణం 6 గ్యారెంటీలకి దరఖాస్తులు పెట్టుకున్నటువంటి లబ్ధిదారుల్ని ప్రకటన చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అకాల వర్షాల వల్ల రైతాంగం మొత్తం పంటల్ని నష్టపోయినటువంటి పంటల్ని అంచనా వేయడం కోసం ప్రత్యేకంగా రాష్ట్ర బృందం పర్యటన చేయాలనేది కోరుతున్నాం. అట్లాగే వ్యవసాయ కూలీలు ఉన్నటువంటి వాళ్ళకి 12,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ